చిన్ని వాళ్ళు అందరూ అయితే ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతారు. ఈ లోపల కరెక్ట్గా అయితే స్కూల్కి వెళ్ళే టయానికి అయితే రాజు అయితే తన కూతురు కోసం వచ్చేస్తాడు. అప్పుడు చందు అయితే రాజు, మావయ్య నువ్వు కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తావు మావయ్య, మమ్మల్ని స్కూల్కి వెళ్ళడానికి అని చెప్పని అంటుంది. కానీ రాజుని చూడంగానే లోహిత అయితే మొహం తిప్పేసుకొని అప్పుడు ఇంకా బయలుదేరదామా అని చెప్పని రాజు అంటాడు. ఇంకా చిన్ని అయితే ఆగు రాజు, టీచర్ అమ్మ వస్తానని చెప్పి అన్నారంటే అప్పుడు తనేమో ఒక పక్క కావేరి ఆటోలో వస్తుందని చెప్పని సంతోషపడుతూ ఉంటే లోహిత అయితే అయినా తను ఎందుకు వచ్చి మన ఆటోలో ఎక్కుతుంది, రాజు అంకులకి తనకి అసలు పడదు కదా, అందుకు ఎందుకు వస్తుందని చెప్పనంటే ఓహో ఇప్పుడు నేను కావేరిని ఎక్కించుకుంటానంటే వీళ్ళకి డౌట్ వస్తుంది తను కావేరి అని చెప్పనని, అది ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పని కావేరి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత వెంటనే రాజు అయితే ఆటో దిగి మీరు నా ఆటో ఎక్కరు కదా, నా దుక్క ఆటో ఇటు అన్నారు కదా, నా ఆటో సారీ చెప్తేనే వస్తానని తనకి సైగ చేస్తాడు. అప్పుడు ఇంకా అది అర్థం చేసుకొని కావేరి కూడా అయితే అలాగే ప్రవర్తిస్తుంది. అవును అప్పుడు కాదు ఇప్పుడు కూడా అంటున్నా, అదొక డొక్క ఆటో, నువ్వు ఒక డొక్కోడివి, రౌడీ నువ్వు ఒక ఇదే అని చెప్పని అనేటప్పటికి ఇంకా రే చందు దిగరా నేను ఆటో ఎక్కాలని చెప్పని ఆటో ఎక్కుతుంది. రే చందు ఆటో తీస్తాడా లేదంటే నేనే తీసుకుని వెళ్ళి నడుపుకుంటూ వెళ్ళిపోమంటాడా స్కూల్ దగ్గరికి అని చెప్పానంటే అమ్మ తల్లి వద్దులే అమ్మ, నా ఆటో నేనే నడుపుకొని వస్తాను, అప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళి ఏదో దానికి గుద్దేవంటే మళ్ళీ నా ఆటోనే ప్రాబ్లం అవుతుందని చెప్పి అంటాడు. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి దేవా అయితే మనుషుల్ని పెట్టి తన మైండ్ వేరే వాళ్ళు పిలిచినట్టుగా అట్ట పిలిపిస్తాడు. అప్పుడు ఇంకా అట్ట వచ్చి రోడ్డు దాటుతూ ఉండగా రౌడీలను అయితే పెట్టి తను గుద్దాలి అని చెప్పనని ప్లాన్ చేస్తాడు. అలాగే అయితే చేస్తే ఇంకా రాజు కూడా అయితే ఆటో స్టార్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఈ లోపలైతే ఎవరో వచ్చి అమ్మ మేడం మీతో మాట్లాడాలి అని చెప్పని వాళ్ళు అంటే సరే వస్తున్నానని చెప్పి రోడ్డు దాటుతూ ఉంటే అలాగే బండి అయితే వచ్చి తన్ని డాష్ ఇస్తుంది. అప్పుడు అక్కడే పడిపోతే ఇంక అందరూ వచ్చి కావేరిని తీసి తనంతా తుడుస్తూ ఉంటాడు. ఇంకా రాజు కూడా అయితే సడన్గా పరిగెత్తుకుంటూ వచ్చి కావేరికి ఎంత చూసి తన దగ్గరున్న కర్చీప్ అయితే తనకి కట్టుకడతాడు. అప్పుడు ఇంకా అలా తన ప్రేమ చూపిస్తున్నప్పుడల్లా రాజు మొహం సై చూసి కావేరి అప్పుడు ఇంకా తను ఏం మాట్లాడి అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది.